Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhari Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. ఇటీవల కాలంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే టైంలో కొనుగోలుదారుల అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. వారి ఆకాంక్షకు తగ్గట్లుగా డెవలపర్లు డిఫరెంట్ థీమ్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో గృహాల కొనుగోలు డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ లో విక్రయాలు 2026 జనవరి టు మార్చ్ మధ్య 11% పెరగడం మార్కెట్ ట్రెండ్ కు అద్దం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వేగంగా ముందుకెళ్తున్నాయి. దీనికి తోడు రాబోయే రోజుల్లో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన టైం. ప్రస్తుతం న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్ తో మార్కెట్ లోకి వచ్చినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి దీని గురించి కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ప్రతి కలను నిజం చేయాలి, ప్రతి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రతి ఆశకు రూపం ఇవ్వాలి, ప్రతి మోములో చిరునవ్వు మెరవాలి, ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేయాలి, ప్రతి ప్రాజెక్టులో ప్రతి అడుగులో ఈ క్వాలిటీలు అన్నిటినీ మెయింటెనెన్స్ చేస్తూ కస్టమర్ల గుండెలో గిరిశిఖరంగా నిలిచిన సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హలో అండి అందరికీ. సో గిరిదారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిదారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కదా. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం, ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. కొత్త తరం కోసం కొత్త ఆలోచనలు కావాలి. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా కొత్తగా ఉండాలి. ఈ విషయంలో గిరిదారి అందరికన్నా ముందే ఉంటుంది. అందుకే ఈ సంస్థ జెన్జీలను ఎంతగానో మెప్పిస్తోంది. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోనూ బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్స్ తో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంటోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. వన్ టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 కిలోమీటర్స్ రేంజ్. అవుటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 కిలోమీటర్స్. సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి. అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్. విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్. అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్
హైదరాబాద్ రియాలిటీ రంగానికి వేగుచుక్కగా నిలుస్తూ విలువలే సోపానంగా, కస్టమర్ల అభిమానమే పరమావధిగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందించే సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నవతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రతి అడుగులో విలువలు పాటిస్తూ ప్రతి ప్రాజెక్టుతో రియాలిటీ రంగానికి ఓ పాజిటివ్ వైబ్ తెస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయే ప్రాజెక్టులు ఎన్నిటినో అందించిన నిఖిల సంస్థ అభిమానులు సంబరపడేలా, మార్కెట్లో కొత్త జోష్ వచ్చేలా ఓ కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకు మారుపేరుగా అయిన నిఖిల అదే ఏరియాలో పర్పుల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. Hello Andy, hi. Hi, and how are you? I'm good. How are you? I'm good. So congratulations Andy for completing 21 glorious years of 21 years, experience. yeah. So ఎలా అనిపిస్తుంది 21 ఇయర్స్ అంటే బిఫోర్ ద స్టార్ట్ చేసిన ఒక ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ ఎంత సక్సెస్ఫుల్గా హైదరాబాద్ రియాలిటీ రంగంలోని ఒక మైల్ స్టోన్ లాంటి ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసింది ఎన్సిడి. సో ఆ వేడుక ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మురళీమోహన్ గారు విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆయన చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. సో తొందరగా ఎన్సిడి పర్పుల్ అనే కొత్త ప్రాజెక్ట్తో ఎన్సిడి మేము ముందుకు రాబోతుంది. Actually, the title itself is astonishing. Yeah, and like latest. Yeah, latest. చాలా కొత్తగా అనిపిస్తుంది, ఫ్రెష్గా. Can you please mention about more specifications about Purple? Yeah. సో ఎన్సిడి పర్పుల్ వచ్చేసి ఇట్స్ ద టాలెస్ట్ టవర్ ఇన్ మోకిలా. ఇది వచ్చేసరికి లైక్ 27 floors విత్ 4 podium పార్కింగ్ అండ్ క్లబ్ హౌస్. తొందరలోనే లైక్ అప్రూవల్స్ అని కంప్లీట్ చేసుకొని మీ ముందుకి మార్కెట్లోకి తీసుకురావడం జరగబోతుంది. సో ఇందులో 2, 2.5 అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. 1400 SFT నుంచి 2500 SFT వరకు అన్ని రేంజెస్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో మొకిలా అంటే నిఖిలా అని మా అందరికీ తెలుసు. అండ్ అగైన్ పర్పుల్ కూడా మొకిలాలోనే ఎనీ కోర్ రీజన్స్ పర్పుల్ కూడా మొకిలాలోనే ఉండాలి అని? సో లైక్ మోకిలా ఇప్పుడు అప్కమింగ్ అండ్ న్యూ సిటీ అవ్వబోతుంది. ఎందుకంటే మనం నియోపోలిస్ గ్రోత్ చూస్తున్నాము, కోకాపేట్ ఆల్రెడీ చూస్తాం గ్రోత్. సో నియోపోలిస్లో కూడా కొత్త కమర్షియల్ టవర్ రెడీ అవ్వబోతుంది. సో ఐటీ ఆల్రెడీ 2 బ్లూ చిప్ కంపెనీస్ కూడా కమర్షియల్ టవర్లో లీజ్ తీసుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ క్రౌడ్ అట్ నియోపోలిస్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో మోకిలా కూడా లైక్ గ్రీన్ జోన్, ఎక్కడ మనకు ట్రాఫిక్ కానీ అంటే నియోపోలిస్ టు మోకిలా ప్లెజర్ డ్రైవ్ అంటే అసలు మీరు ఏ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు బికాస్ ఆఫ్ ది ఓఆర్ఆర్ కనెక్టివిటీ అండ్ గ్రీన్ జోన్. సో మనం ఎప్పుడైనా డ్రైవింగ్కి అంటే లైక్ స్ట్రెస్ ఫ్రీ డ్రైవింగ్ చేయాలనుకుంటాం. సో పక్కన లైక్ చుట్టూ గ్రీనరీ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ నాకు తెలిసి లైక్ మోకిలా అంత గ్రీన్ జోన్ మీకు ఎక్కడ ఉండదు. సో ఎన్సిడి కూడా నెక్స్ట్ 10 years వరకు అన్ని ప్రాజెక్ట్స్ మోకిలాలోనే చేయబోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్సిడి రాయల్ పెవిలియన్, ఎన్సిడి సాయి పల్లవి లైట్, వివాంత గ్రీన్ మెడోస్ అండ్ ఎన్సిడి పర్పుల్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ మోకిలాలోనే ఉన్నాయి. సో విచ్ ప్రాజెక్ట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? I think NCD Royal Pavilion. Okay, so thank you. Thank you. బ్యూటీ అండ్ కంఫర్ట్, లగ్జరీ అండ్ లావిష్నెస్, ప్రైమ్ లొకేషన్స్ అండ్ పీస్ఫుల్ సరౌండింగ్స్, ఇలా ప్రతి విషయంలోనూ టాప్ మ్యాచ్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫాలో మీ ఎస్టేట్స్. దేనికదే సాటి, ఇంకెక్కడా ఉండదు. దీనికి పోటీ అనేంత సొగసైన ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. సౌత్ లో ఐటీ డెవలప్మెంట్ కు, హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ బెంగళూరు. తెలుగు వారందరూ ఎంతో ఇష్టపడేటువంటి అనుబంధం ఉన్నటువంటి నగరం ఇది. బెంగళూరులో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలోమి న్యూ డెస్టినేషన్ సిద్ధం చేస్తోంది. ఈ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియా నార్త్ సైడ్ తనిసంద్రలోని మాన్యత టౌన్షిప్ లో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ ని లాంచ్ చేస్తోంది. నమస్తే సార్, హౌ ఆర్ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా. 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారనమాట, వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further.
So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore, because one is its proximity. It's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again, because North Bangalore predominantly has a lot of Telugu speaking people. So that advantage until Manak, since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes, because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult, and they don't get Vastu compliant homes in Bangalore. So that's a general concern that of most of our Telugu speaking people have there. So all our apartments are Vastu compliant, and we've given a lot of open spaces, and in 9 acres we have close to about 80 to 85% of open spaces. So we've given a lot of walking areas, gardens, a lot of floral, we're going with a floral theme, Andy. A lot of flower bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. And Bangalore కూడా అండి, North Bangalore actually last 2 years బాగా డెవలప్ అవుతుంది. In fact, a lot of new offices have actually come towards North Bangalore. So that's why we've positioned our project also in the vicinity, because travel is a big issue in Bangalore. People spend almost about 2.5 to 3 hours every day on commute only. So ఈ చుట్టుపక్కల ఉన్న అయితే కొత్త ఆఫీసెస్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే కన్వీనియన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ హోమ్ is there. Yes, all that added amenities there. And then మనం చూస్ చేసే లొకేషన్ కూడా we have hospitals, we have shopping, we have schools. So that way it's a very conducive area for people to come and stay. Yeah, sir, how is the real estate market now at present? As of now, the real estate market is stable. We do have spikes. We've seen spikes in prices in the last 3 years back. Previously, right now there is a little bit of a stagnation in price, but trust me, ఇంకొక 1 year లోపల మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయండి డెఫినెట్గా, బికాస్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి, స్టీల్ అండ్ సిమెంట్ ఇస్ ఆల్ గోయింగ్ అప్. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగినా కొద్ది ఆటోమేటిక్లీ మనకు ఎండ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years we will see a huge jump in again prices. So my suggestion, my honest suggestion to all the customers who are intending to buy an apartment, please go and quickly buy an apartment. Please don't wait. సో ఇది రైట్ టైం, స్టేబుల్గా ఉన్నప్పుడే రైట్ టైం. సో పెరిగిన తర్వాత మళ్ళీ అయ్యో పెరిగిపోయింది అనుకోకుండా, సో సార్ చెప్పిన సజెషన్, బికాస్ ప్రశాంత్ గారు మన రియల్ సిటీతో చాలా ఇన్పుట్స్, టిప్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి. సో ఈ టిప్ అనేది 100% మీరు నేను అందరం కూడా తెలుసుకోవాలి. So it's my honest suggestion that you should quickly go and buy your dream apartment. కాలం మారుతుంది, దీంతో పాటే మనము మారాలి. టెక్నాలజీ మారుతుంది, అందుకు తగ్గట్టు అప్డేట్ అవ్వాలి. అభిరుచులు మారుతాయి, కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. కరిగే కాలంలో పరుగులు తీసే ప్రపంచంలోనూ కాన్స్టెంట్ గా ఉండాల్సింది ఒకటి ఉంటుంది, అవే విలువలు. ఆ విలువలే నమ్మకాన్ని పెంచుతాయి, అందరిలో అత్యున్నతంగా నిలుపుతాయి. రియాలిటీ రంగంలో అత్యున్నత విలువలకు చిరునామా ఏది అనే మాట వస్తే ఎస్, మీ అంచనా కరెక్ట్, అదే వాసవి గ్రూప్. సిటీలోని ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కోసం అన్వేషిస్తున్న వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేవి వాసవి ప్రాజెక్టులే. హఫీస్పేట్లో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ 17.5 ఎకరాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్. ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ నడుమ మోడర్న్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే వారికి పర్ఫెక్ట్ ప్లేస్ వాసవి లేక్ సిటీ. హాయ్ అండి, నేను హఫీస్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ నేను చూపించబోతున్నాను. ఇది 2 BHK ఫ్లాట్ అండ్ 1245 SFT. సో వచ్చేయండి లోపలికి. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. సో హాల్ కూడా చూసారా ఎంత బాగుందో, చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి 4 members, ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ 2 bedrooms వచ్చాయి. సో ఫస్ట్ ఇటు వచ్చేస్తే కిడ్స్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది. సో వార్డ్రోబ్స్ కానివ్వండి, ర్యాక్స్, అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్గా డిజైన్ చేశారు కదా, సో నైస్. సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. మీకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది ఈ మోడల్ ఫ్లాట్ చూస్తే, ఇల్లు మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా కూడా బెస్ట్ థింగ్ అనమాట. మోడల్ ఫ్లాట్కి వచ్చి చూస్తే మీకు ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి, కిచెన్. చూసారా
కిచెన్ 1245 SFTలో ఎంత స్పేషియస్గా ఎంత రిచ్ లుక్గా ఇచ్చారో కిచెన్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసిందండి. ఎంత ఖాళీ స్పేస్ ఉందో చూసారా, అసలు చక్కగా ఒక 4-5 ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. సో చూసారు కదా, 1245 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అయితే నేను ఇప్పుడు చూపించేశానండి మీకు. చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి. సిటీ లైఫ్ అంటేనే ఉరుకులు పరుకుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం తీరికలేని పరిస్థితి అందరినీ స్ట్రెస్ కమ్మేస్తోంది. ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం ఇచ్చి గుండెకు ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత ఇచ్చే పరిసరాలు ఎంతో అవసరం. పర్యావరణం ఆహ్లాదంగా ఉండే చోట, ఎటు చూసినా పచ్చదనం నిండిన చోట ఓ పవర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ సుందర ప్రపంచం స్వాగతం పలుకుతోంది. ప్రకృతి చేరువలో ఉండే డెడికేటెడ్ లివింగ్ లోని ఆనందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. లైఫ్ అంటే కాంక్రీట్ జంగల్ మధ్య 4 గోడల మధ్య జీవించడం కాదు, మోడర్న్ ఎమ్యూనిటీస్ తో జీవించడానికి గ్రీనరీని గాలి కొదిరేయాల్సిన అవసరం కూడా లేదని నిరూపిస్తోంది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ ని డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అంతకు మించిన ఆనందంగా ఎలా బ్రతకాలో ఆర్గానో ప్రాజెక్ట్స్ చూస్తే అట్టే అర్థమైపోతుంది. హ్యాపీ లివింగ్ కు అర్థం చెప్పేలా ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోన్న రియాలిటీ సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ని, రూరల్ లైఫ్ స్టైల్లోని ఎకో ఫ్రెండ్లీనెస్ ని మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీకి డెవలప్మెంట్ కు చేరువలో ఉన్న చివెళ్ల వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన ఎకో హ్యాబిటాట్స్ పర్యావరణ ప్రేమికులందరి ప్రశంసలు అందుకున్నాయి. హలో సార్, హాయ్. హలో అండి. సో మనం ఎందుకు మాట్లాడుకున్నా కూడా ఒక కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉన్నాం, లేదా ఐటీ హబ్స్, ఈ స్పేస్ ఎంత కమర్షియల్గా ఉండేది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? వాట్ డు యు సే అబౌట్ దట్? సో వీ హ్యావ్ లేడ్ అవుట్ అవర్ విజన్. 10-15 ఏళ్ళలో ఆర్గానో ఏం చేయబోతుంది విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ డెవలప్మెంట్ దట్ మైట్ హ్యాపెన్ అనే ఉద్దేశంతో వీ హ్యావ్ సమ్ క్లారిటీ. గ్రీన్ అనేది మాస్కి అదంత ప్రయారిటీ కాదు. ఇట్ ఈస్ లైక్ ఐల్ టెల్ యూ, ఇంక్రిమెంటల్గా కనుక మీకు ప్రాబ్లం వస్తుంది అనుకోండి, మీకు ఎప్పుడు తెలియదు. అంటే లైక్ ఉదాహరణకి ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఎవరో చేశారు కదా, ఒక కప్పున ఒక దాంట్లో వేసి కింద మంట పెట్టారు అనుకోండి, గ్రాడ్యువల్గా మరుగుతుంటుంది వాటర్. ఇంకో దాంట్లో సేమ్ టెంపరేచర్ కప్ప నేయలేదు, బయట పెట్టాము, అది మరుగుతుంది. ఈ కప్ప ఏం చేస్తుంది, అలా మెల్ల పెరుగుతున్నా అది దూకదు. గ్రాడ్యువల్గా మరుగుతూ ఆ టెంపరేచర్ పెరిగి ఉడికిపోయి చచ్చిపోయి అందులోనే ఉంటుంది. ఇట్ డజంట్ ట్రై టు జంప్ బికాస్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ వెరీ గ్రాడ్యువల్. పక్క దాంట్లో కంటే పావు వంతు వేడి చేసి ఈ చల్ల నీళ్ళలోంచి కప్ప తీసుకెళ్ళి అందులో వేయగానే పట్టుమని జంప్ చేసి వెళ్ళిపోతుంది. సో అవర్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో యానిమల్ ఇన్స్టింక్ట్ అలాగే ఉంటుంది. ఇంక్రిమెంటల్గా ప్రాబ్లం వస్తే మనుషులకు తెలియదు. సో ఇప్పుడు గ్రీన్ లివింగ్ అనేది ఉందనుకుందాం. మా థీసిస్ ఈజ్ ఇది డిఫాల్ట్ కావాలి. గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి, మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి. మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ. సో అంటే ఏం చేయాలి, మోర్ ల్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ ట్రీస్. If you have more trees, you will have engagement with birds. There should be some water systems that should be part of your some streams, some ponds, right? Where there is a ecosystem. Like ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకోసిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది. కరెక్ట్. అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి. నా ఇన్ చేవెళ్ళ ఇది మనం పట్టు వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితిలో చేవెళ్ళ ఒక ఎకో హ్యాబిటాట్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ షుడ్ బి నేషన్ వైడ్ టాక్, if possible world talk. This should become an example.
ఒక సరైన ప్రాపర్టీ లైఫ్ స్టైల్ మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలు తొడగగలదు, రేపటి రోజు ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా ఉపయోగపడగలదు, రేపటి మీ ఆశలకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. సరైన ప్లానింగ్ తో, సరైన లొకేషన్స్ లో, సరైన ఎమ్యూనిటీస్ ఉన్నప్పుడే అది సరైన ప్రాపర్టీ అవుతుంది. సరిగ్గా అలాంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ JSR Sun City Group. రోజు తెల్లవారగానే కొత్త ఉదయం కోసం తూర్పు దిక్కుకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ కూడా అలాగే కొత్త లివింగ్ కండిషన్స్ కోసం ఈస్ట్ వైపే ఫోకస్ పెట్టింది. ఈస్ట్లో బెస్ట్గా నిలిచేటువంటి ప్రాజెక్టులకు పెట్టింది పేరు JSR Sun City Group. హైవే ఫేసింగ్గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం JSR Sun City Group స్పెషాలిటీ. ఫ్యూచర్ ఫార్చ్యూన్ ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ JSR Sun City Group. టెంపుల్ టూరిజం ఫోకస్ అయిన ఏరియాలో నేషనల్ హైవేను ఆనుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరల్లో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి JSR Sun City Group ప్లాన్ చేస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. సో ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో అందరూ పొల్యూషన్లోనే ఉంటూ ఉన్నారు. సో ఆ పొల్యూషన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. సో అలా కాకుండా లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్లో ఒక సక్సెస్ మంత్ర ఉండాలి, ముఖ్యంగా ఇన్వెస్టర్లకి. అలా అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సక్సెస్ మంత్ర ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ సక్సెస్ మీ హార్డ్ అండ్ మనీని ల్యాండ్ ఎక్కడైనా సరే మంచి వాతావరణం ఉండాలి, కాలుష్యం లేకుండా ఉండాలి. ఈరోజు నగర జీవనం చూస్తే ట్రాఫిక్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎయిర్ ప్రాబ్లం, సౌండ్ పొల్యూషన్, 4 రకాల పొల్యూషన్ సిటీ 4 వైపులా ఉంది. ఇక్కడ మనం జాబ్ చేయాలి, పని చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్ అంతా ఇక్కడ చేద్దాం. కానీ మనం ఉండే సొంత ఇల్లు మాత్రం సిటీకి కొంచెం దూరంగా, నగర జీవనానికి కొంచెం దూరంగా ఉంటూ, దూరం మీన్స్ మరీ దూరంగా. ఎగ్జాంపుల్ LB నగర్ నుంచి మియాపూర్ రావాలి, కార్లో వస్తే 2 hours, మెట్రోలో వస్తే 1 hour. సో ఇంకొంచెం ముందుకెళ్తే మీరు ఒక 1/2 hour డిస్టెన్స్ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి టౌన్షిప్లో, మంచి కాలనీలో, చక్కటి గ్రీనరీ, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, ట్రాఫిక్ ఉండకూడదు, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండే ప్లేస్లో ఉండొచ్చు కదా. సో సిటీలో మన వ్యాపారం కోసం, మన చదువుల కోసం, మన ఉద్యోగాల కోసం సిటీలో ఉందాం. అట్ ద సేమ్ టైం నివాసం ఎక్కడ ఉండాలంటే నా టేస్ట్ చెప్తున్నాను నేను. కొంచెం సిటీకి అవుట్స్కట్స్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ముందుకెళ్ళి అక్కడ ఒక నివాసయోగ్యమైన నివాస స్థలాన్ని మనం ఏర్పరచుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. బయటకు రాగానే పొల్యూషన్ మనకు ఉండదన్నమాట. అలాంటి చోటు ఉంటే మంచిది. అలాంటివన్నీ మేము చేస్తున్నాం. సిటీకి కొంచెం దూరంగా అక్కడ రైల్వేస్ వాడుకోవచ్చు, రోడ్వేస్ వాడుకోవచ్చు, ఎయిర్వేస్ వాడుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో నివాసయోగ్య స్థలం ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం 3 ఉంటాయి అక్కడ. JSR Group Sun Cityలో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తా, మంచి ఆనందాన్ని ఇస్తా. ఇదంతా స్వయాన మీరు వెంచర్ని వచ్చి చూడండి. వెంచర్ చూసిన తర్వాత ఆలోచించండి. చెప్పామని కాకుండా వెంచర్ చూసిన తర్వాత మీకు హ్యాపీనెస్ అనిపిస్తే, మీకు అందుబాటు ధరల్లో ఉండి మేము చెప్పిన అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయండి. వెంటనే మీ ప్లాట్ రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మారుతున్న కాలానికి తగ్గట్టు ఇంటీరియర్ ప్రొడక్ట్స్ లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. మరింత అందంగా, ఆకర్షణీయమైన ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇళ్ళు, ఆఫీసులను అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. న్యూ టార్గెట్స్ తో న్యూయెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ కోసం సిద్ధమవుతోంది. ఆర్టిస్, జాగ్వర్, నిరాలి, వోక్స్, వెల్స్1 వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ సంస్థ డీలర్లు ఉన్నారు. సంస్థ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారు దాదాపు 4 దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. బిల్డర్ కమ్యూనిటీలో తమదైన ముద్ర వేసుకున్న ఆయనకు సుజన్ మీడియా రియల్ సిటీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.
Hello everybody. Today we are not just talking about numbers and business. So today we are going to know about a passion, perseverance and the journey behind all the achievements of Surya International. Today we are with Pendyala Harinath Babu garu, founder and chairman of Surya International. And today is a very special day because today is Pendyala Harinath Babu sir birthday. So వారిని విష్ చేయడమే కాకుండా వారి జీవన మార్గంలో వారి మైల్ స్టోన్స్ని ఎలా అచీవ్ చేశారు అని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలానే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఎలా ఉంది, ఫర్దర్గా ఎలా ఉండబోతోంది, ఇయర్ అయినా కొనసాగబోతోంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హాయ్. హలో. మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్కి కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, అలానే బర్త్డేకి కూడా ఏమైనా సంథింగ్ స్పెషల్ ఆర్ ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఏమైనా చేంజ్ ఓవర్ ఉండాలి అలా ఏమన్నా? Surya International, we think always what best to be given to the market, to our customers, valued customers, and also our builders and also architects and interior designers. మా డీలర్స్ అందరూ సుమారుగా ఏపీ తెలంగాణలో ఉన్న 230 మంది డీలర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా అగ్రెసివ్గా మార్కెట్ చేస్తూ మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా వాళ్ళ షోరూమ్స్ని అప్డేట్ చేసుకుంటూ మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని, కొత్త ప్రొడక్ట్స్ని కూడా ప్రాపర్గా డిస్ప్లే చేసి కస్టమర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ డిస్ప్లే ఉండేటట్టుగా చేయటంలో వాళ్ళందరూ కూడా మునుముందుకు వెళుతున్నారు. వాళ్ళందరికీ మేము మా సహాయ సహకారాలు మా కంపెనీ తరఫున కానీ మా తరఫున కానీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఫర్ అస్, యాజ్ యూ ఆస్క్డ్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజింగ్ డే అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ప్రొడక్టివ్ డే. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఓన్లీ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ అనే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా వీఆర్ డూయింగ్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అట్లాగే డిస్ప్లే సెంటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్. డే బై డే ఇట్ ఈస్ గ్రోయింగ్. మా థ్యాంక్స్ టు ది అవర్ ఎర్లియర్ సీఎమ్స్, వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు హైదరాబాద్కి. రింగ్ రోడే కానీ, ఎయిర్పోర్టే కానీ, లేకపోతే ఆల్ ఫ్లైఓవర్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఈజ్ ఎ ఫారిన్ కంట్రీ ఫర్ అదర్ స్టేట్స్. సో ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. నేను అమ్ముతున్న మెటీరియల్స్ కూడా, జాగ్వార్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెఫినెట్లీ వీఆర్ గివింగ్ మేజర్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఇష్యూ. సుజన్ మీడియా ద్వారా ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ప్రేక్షకులకి అండ్ మార్కెట్కి, ఇండస్ట్రీకి కూడా నేను కన్వే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.